అన్ని రకాల వరి ధాన్యాలకు 500 బోనాలు ఇవ్వవలసిందే అని బాన్సువాడ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తానని హామీ ఇచ్చిందని, ఇప్పుడు మాట మార్చి కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తాను అనటం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వరి ధాన్యాలు రోడ్లపైనే ఉన్నాయని, రైతుల వరి ధాన్యాలు కొనలేని స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ఆయన దుయ్యబట్టారు. రైతులు పండించిన ప్రతి గింజకు 500 రూపాయలు బోనస్ అందించేంత వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వరి ధాన్యాలు సకాలంలో కొనకపోవడం వల్ల అకాల వర్షాలతో రోడ్లపై ఉన్న వరి ధాన్యపు కుప్పలు తడిసిపోవడంతో కూడా రైతులు అనేక నష్టపోవాల్సి వస్తుందని, వారందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి తెలంగాణ యావత్తు ఈరోజు రైతులను మోసం చేస్తున్న దానికి నిరసనగా బాన్సువాడ నియోజకవర్గంలో మరి బాన్సువాడ పట్టణంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చడం మరి కాంగ్రెస్ పార్టీకే చెందింది. మరి రైతులు పండించినటువంటి పంటల్ని మరి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఇప్పటి వరకు మరి గత ఆనకాలం పంట కానీ ఈరోజు పండించినటువంటి యాసంగి పంట కానీ మరి ఎక్కువ రూపాయి బోనస్ ఇవ్వడం లేదు. అది ఓను మరి రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రైతులు మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్లపై పోసుకొని రైతులు మరి వాళ్ళ కాంటలు పెట్టక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మరి మొన్ననే వర్షాలకు మరి వాళ్ళు పండించినటువంటి పంటను తడిసి మొలకలెళ్ళినా మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులంతా కూడా రాష్ట్రం అంతటా మరి రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ధర్నాలు రాస్తారోకలు చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పట్టించుకోకుండా మరి రైతులని గడ్డి విచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు మరి మేము 500 బోనస్ ఇస్తాము అని చెప్పేసి మరి ఎన్నికలైన తెల్లారే మరి ముఖ్యమంత్రి మరి మేము బోనసు దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇవ్వం, ఒక బీపీటీకే సన్నటి వడ్లకే మేము బోనస్ ఇస్తామని చెప్పడము చాలా విడ్డూరం. ఇది ఏర్ దాటేదాకా ఏర్ మల్లన్న, ఏర్ దాటినాక బోడ మల్లన్న అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.